చేయడం జరిగింది. మరి చేపల్ని పట్టొద్దు అన్నప్పుడు వీరు గుంతలు దవ్వి చేపలు పట్టినప్పుడు వారు కోతులుగా శపించబడటం జరిగింది. మరియు మూసా అలైహిస్సలాం గారు, మోషే గారు మరియు తవరాతు గ్రంథం గురించి మరి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వచ్చేసరికి ఒక జంతువుని ఆరాధన కోసం వారి యొక్క నగలను తీసి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇలా అనేక రకాల తప్పుల వల్ల ఇంకా అనేక సంఘటనలు జరిగాయి. వీటి వల్ల వారు అనేక విధాలుగా మరి వారు కొన్ని వారిపైన హరాం చేయబడ్డాయి, కొన్ని వారిపైన కొన్ని అంటే వారిని కంట్రోల్లో పెట్టడం కోసం దేవుడు కొన్ని నిబంధనలు వారిపై ఉంచడం జరిగింది. ఇటువంటి వాటి నుంచి కొన్ని విముక్తి చేయడం కోసం మరి ఈసా అలైహిస్సలాం గారి ద్వారా వారికి విముక్తి వేసుకోవడం జరిగింది అని ఇక్కడ ఖురాన్ తెలియజేయడం జరుగుతూ ఉంది. కొన్ని మంచి వస్తువులను తమకు తాము వాళ్ళు నిషేధించుకున్నారు. కొన్ని వస్తువులను ధర్మసమ్మతం చేయడం కోసం మరి హరాంని కొన్నింటిని హలాల్ చేయడం కోసం ఈసా అలైహిస్సలాం గారు వచ్చారు అని ఖురాన్లో 3వ అధ్యాయం మరి ఈ యొక్క బనీ ఇజ్రాయెల్ అనే సూరాలో, ఖురాన్లో 3వ అధ్యాయంలో 3వ సూరాలో 50వ వాక్యంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇహలోకంలో పరలోకంలో కూడా యేసుక్రీస్తు గారికి, ఈసా అలైహిస్సలాం గారికి గౌరవం అనేది దక్కుతుంది అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాంకు ఇచ్చిన హోదాను వివరిస్తూ ఆయనకు 2 కాలాల్లోనూ గొప్ప గౌరవం ఉంటుంది అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఆయన ఈసా అలైహిస్సలాం గారు ఇహలోకంలోను పరలోకంలో కూడా ఒక గౌరవనీయుడిగా ఉంటారు అని, మరియు అల్లా యొక్క సామీప్యం, దేవుని దగ్గరలో ఆయన ఉంటారు అని, దేవుని దగ్గరలో ఉండే అనేక మందిలో ఈయన కూడా ఒకరుగా ఉంటారు అని ఖురాన్లో సూరా అలీం బనీ ఇజ్రాయెల్ 3వ సూరా 45వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ముకర్రబీన్ అంటే అల్లాకు అత్యంత దగ్గరగా ఉండేవారు అని అర్థం. మరి అనుచరుల హృదయాల్లో ప్రవక్త యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో, హవారీలు, ఈ యొక్క శిష్యులు ఎవరైతే సహాబాలు ఉన్నారో వారి యొక్క మనసుల్లో ఈ యొక్క ప్రవక్త గారి పట్ల ప్రేమను వేసినవాడు ఆ యొక్క దేవుడు అని, ఆ యొక్క అనుచరుల యొక్క హృదయాలలో దయ, ఈసా అలైహిస్సలాం గారి పైన ఆయనను అనుసరించిన వారి నిజమైన మనసుల్లో అల్లా దయను కరుణను నింపాడు అని ఖురాన్ చెప్తూ ఉంది. ఆయనను అనుసరించిన వారి హృదయాలలో మేము కరుణను మరియు దయను ఉంచాము అని ఖురాన్లో 57వ సూర 27వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇంకా అందుకే నిజమైన విశ్వాసులు ఎవరైనా సరే చాలా మృదువుగా ఉంటారు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మరియు ఖురాన్ ఏం చెప్తుందంటే, మీరు కొట్లాడుకోకండి, వర్గాలుగా విడిపోకండి, అందరూ కలిసిమెలిసి ఉండండి.